కేంద్ర ప్రభుత్వం ఒక ప్రయోజనాన్ని ప్రజలకి చేరువ చేస్తుంటే ఆ ప్రయోజనాన్ని వాళ్ళకి చేరేలా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. వైద్యం విషయంలో అది చాలా కీలకం. వైద్యంలో ఇప్పటిదాకా జరుగుతున్నది ఏంటంటే ఇప్పుడు ఏదో 300 రకాల మెడిసిన్స్ మీద ట్యాక్స్ ఏదో తగ్గించారు ముఖ్యమైనటువంటి వాటి మీద. ఇక్కడ సమస్యల్లా వీళ్ళు తగ్గించింది ప్రజలకు అందుబాటులోకి తెస్తారా వాళ్ళు? ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ఎక్స్రేకి ఎంత అవుతుంది, ఒక స్కానింగ్కి ఎంత అవుతుంది, ఒక బ్లడ్ టెస్ట్కి ఎంత అవుతుంది ఖర్చు? అదే ఇక్కడైతే ఎందుకు అంతంత దారుణంగా ఉంటున్నాయి డయాగ్నోసిస్ సెంటర్లలో? ఒక మందుల కొట్లో దొరికే మందుకి బయట కొట్లో దొరికే మందుకి హాస్పిటల్లో ఉన్నటువంటి షాపులో దొరికే మందుకి రేట్ ఎందుకు తేడా ఉంటుంది? ఎవరు తింటున్నారు అది? పర్టికులర్గా ఈ మెడిసిన్స్ మా షాపుల్లోనే కొనాలి ఎందుకు చెప్తున్నారు అంటే సంథింగ్ ఏదో జరుగుతుంది. దాని మీద సీరియస్గా దృష్టి సారించాల్సి ఉంది.